పరామర్శల పేరుతో జగన్మోహన్ రెడ్డి సొంత కార్యకర్తలనే బలి తీసుకుంటున్నాడు. నిజం సార్. గతంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు తమ్మినేని సీతారాం చెప్పినట్లు వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు, వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు, జగన్నాథుడి రథ చక్రాలు, జగన్మోహన్ రథ చక్రాలు. ఆ రథ చక్రాల కింద పడి నలిగి నశించి కుంగి కృషించిపోవలసిందే. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. చక్రాల కింద పడి నలిగి నశించిపోతాడు, కృంగి కృషించిపోతాడు అన్నట్లు. రాసుకోండి, ఇది భవిష్యత్తు ఈ రాష్ట్రంలో. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. పర్మిషన్ లేకుండా వచ్చాయి జగన్మోహన్ రథ చక్రాలు. వద్దురా అన్నాను, విన్నావా? ఆ రథ చక్రాల కింద ఒక పేదవాడి ప్రాణం నలిగి నశించిపోయింది. ఆ కుటుంబ భవిష్యత్తు కృంగి కృషించిపోయింది. చూడు తమ్ముడు, నీ కుటుంబాన్ని నడీదికి తీసుకొచ్చి వస్తున్నా. నడీదిలో పోయే వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడే లెవెల్కి తెస్తానంటున్నా. సినిమా కెమెరాలతో షూట్ చేసినట్టుగా, అనుభవంతుడైన కెమెరామెన్ చిత్రీకరించినట్టుగా, చూపించనట్టుగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. అల్లుడు, నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. అది ఏఐ జనరేటెడ్ వీడియోనా, ఒరిజినల్ వీడియోనా? ప్రజల్లో జరుగుతున్న చర్చ ఇదే. కర్మణ్యే వాదికా రస్యం చాణక్యం అమాయక మీర్కించం. జగన్ గారిని అరెస్ట్ చేస్తామన్నారు. అరెస్ట్ చేసి చేసుకోగానే ఉంటాడయా, లోపల ఉంటాడు. అంతకుముందే ఉన్నాడు 16 నెలలు. ఇప్పుడు కొత్త జగన్ జైలు. ఎక్కడెక్కడ తింగర్ నా పురుగులు మనకే తగులుతున్నారు. జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఈర్ష్యతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అర్థం చేసుకోవాల్సి ఉంది. భజన మొదలు పెట్టాడు రా నాయనా.